నాకు వంట రాదని తెలిసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారని. రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్నే బిచ్చగాడికి వేసినట్టు నిన్నెవరు చేసుకోవట్లేదని నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. అని మీరు టాపిక్ మారుస్తున్నారు. మీరు నాతో పాటు ఊరికి వస్తారా రారా? అవసరమైతే చేయని నేరానికి జైలుకైనా వెళ్తాను కానీ నీతో పుట్టినికి మాత్రం రానే. వాళ్ళంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు. పులి ప్రేమగా పిలిచింది కదా అని లేడీ లంచ్కి వెళ్తుందా? లేదు కదా. ఇది అంతే. అయినా సతీ సమేతంగా వెళ్ళడానికి అదేమన్నా పుణ్యక్షేత్రమా? నీ పుట్టినిల్లు వెరీ డేంజరస్. అస్సలు రాను. మీరు రాకపోతే నేను రేపటి నుంచి మీతో మాట్లాడను. మాట్లాడకు, మరీ మంచిది. ఇంట్లో వంట కూడా చెయ్యను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. ఇంట్లో ఏ పని చేయనండి. పని మనిషిని పెట్టుకుంటా. పెట్టుకోండి. నేను బట్టలన్నీ సర్దుకొని మా పుట్టింటికి పోతాను. మీరు కాల్ చేసి పిలిచేదాకా రాను. అరే మావా, నా పిల్లం పుట్టింటికి వెళ్తుందంట. మన వాళ్ళందరిని తీసుకొని మా ఇంటికి వచ్చి పార్టీ చేసుకున్నాం. మీ మొగాలంతా ఇంతే. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? మీ ఇంటికా?